సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. సినిమా విడుదలై ఇప్పటికి 40 రోజులైంది. అయినా వేడి తగ్గల. తెలుగు, తమిళ్, హిందీ బాక్స్ ఆఫీసుల మీద బాహుబలి ప్రతాపం ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ సింగిల్ స్క్రీన్స్ లో బాహుబలి కొంచెం వెనక్కి తగ్గాడు గానీ మల్టీప్లెక్స్ లో మాత్రం జోరుగానే వసూళ్లు రాబడుతున్నాడు. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకుని తమిళ, హిందీ మీడియా సంస్థలు బాహుబలి గురించి గొప్ప గొప్ప ఆర్టికల్స్ రాస్తున్నాయి. ఈ సంగతి ఓ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తోంది. అదేమిటి అంటే, బాహుబలి భాషలతో సంబంధం లేకుండా సినిమా ప్రేక్షకులందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాడని. నిజంగా బాహుబలి ఈజ్ ఏ రియల్ కిల్లర్. మామూలు కిల్లర్ కాదు, ఇంకా చంపుతూనే ఉన్నాడు. సినిమా మీద అనాసక్తిని అలాగే రికార్డులను కూడా. తాజాగా బాహుబలి ప్రపంచానికి సరెండర్ అయిన రికార్డ్ బాహుబలిని భారతదేశం మొత్తం మీద అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలబెట్టింది. ఇప్పటి వరకు ఈ రికార్డు అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రం మీద ఉంది. పీకే చిత్రం భారతదేశం వరకు మాత్రమే, విదేశాల్లో కాకుండా 4.4 బిలియన్ రూపీస్ ని కలెక్ట్ చేసింది. కానీ ఆ రికార్డ్ ని బాహుబలి పెద్ద మార్జిన్ తో అధిగమించాడు. బాహుబలి భారతదేశ వ్యాప్తంగా అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5 బిలియన్ రూపీస్ ని కలెక్ట్ చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది అతిపెద్ద రికార్డ్. ఈ పెర్ఫార్మెన్స్ ని స్టూపెండస్ అని అనుకుంటా ఉండగలమా? బాహుబలికి ఓవర్సీస్ లో ఆర్గనైజ్డ్ రిలీజ్ ప్లాన్ చేయలేదు కాబట్టి కొన్ని రికార్డులు అలా మిగిలిపోయాయి. కానీ లేకపోతే అన్నిటిని సమూలంగా తుడిచిపెట్టేసేవాడే. ఎందుకంటే సినిమాలో ఆ పొటెన్షియల్ ఉంది. ఇప్పటికీ సినిమాని చూడటానికి ముంబై, చెన్నై, ఢిల్లీ లాంటి సిటీస్ లో ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తానే ఉన్నారు. ఓవర్సీస్ లో హిందీ వెర్షన్ రిలీజ్ అవ్వలేదు. హిందీ వెర్షన్ రిలీజ్ అయితే ఎక్కువ దేశాల్లో రిలీజ్ అయి ఉండేది. ఇండియాలో పెర్ఫార్మ్ చేసినట్టే అక్కడ కూడా పెర్ఫార్మ్ చేసేది. దమ్ముగా కలెక్షన్లు సాధించుకొచ్చేది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియా నుంచి నెంబర్ 1 సినిమాగా నిలిచేది. కథ ఇంత పెద్ద విజయాన్ని చిత్ర రూపకర్తలు ఊహించలేకపోయారు కాబట్టి అది అలా జరిగిపోయింది. దాని మూలంగా ప్రస్తుతానికి బాహుబలిని ఇండియా వరకు నెంబర్ 1 సినిమాగా చెప్పుకుని సరిపెట్టుకోవాల్సి వస్తా ఉంది. పోతే ఇక్కడతోనే కథ అయిపోలేదు, రెండో పార్ట్ కూడా ఉంది కాబట్టి ఈసారి ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. ఇప్పుడు మిగిలిపోయిన రికార్డులన్నింటినీ అప్పుడు సరిచేసేస్తారు అని ఊహించుకోవచ్చు. ఆల్రెడీ ఈ విషయాలన్నీ కూడా రాజమౌళి అండ్ టీం దృష్టిలోకి వెళ్లిపోయి ఉంటాయి. వాళ్ళు నోట్ చేసుకుని పెట్టుకుని ఉంటారు. ఓ సంవత్సరం తర్వాత ఆ విశేషాలని మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటామని అనుకుందాం. ఇదే బుల్టాన్, మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.